బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. దిలావర్పూర్ లో మళ్లీ హైటెన్షన్ వాతావరణం నెలకొంది. హింసాత్మకంగా మారుతోంది రైతుల ఆందోళన. పోలీసులపైకి రాళ్లు రువ్వారు ఆందోళనకారులు. నినాదాలు చేస్తూ నిర్మల్ హైవేపై మళ్లీ బైఠాయించారు రైతులు. హైవేపై భారీగా నిలిచిపోయే వాహనాలు ఒక్కసారి విజువల్స్ మీరు చూస్తున్నారు. 4 గ్రామాల ప్రజలు ఒక్కసారిగా రోడ్ల మీదకి వచ్చి వాళ్ళు నిరసన తెలుపుతున్నారు. ఇథనాల్ ఫ్యాక్టరీ మా కొద్దు అంటూ కూడా వాళ్ళు అక్కడ గోడు వెళ్ళబుచ్చుకుంటున్నారు. ఈ నేపథ్యంలో హింసాత్మకంగా మనకు ఒక్కసారి ఎటువంటి సినారియో ఉందో చూద్దాం. రైట్ విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఇథనాల్ ఫ్యాక్టరీని తరలించాలంటూ కూడా 4 గ్రామాల ప్రజలు వాళ్ళు ఆందోళన బాట పట్టారు. ఆందోళనలో పాల్గొన్నారు 4 గ్రామాల ప్రజలు. దీంతో అక్కడ ఉద్రిక్తంగా మారింది. వాళ్ళ మీదకి వాళ్లను కట్టడి చేసేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమించాల్సి వస్తుందంటే అర్థం చేసుకోవచ్చు. నిన్నటి వరకు కూడా 500 మంది పోలీసులు ఉంటాయి. ఇప్పుడు ఆ సంఖ్య పెరుగుతోంది. దాదాపుగా 600 మంది పోలీసు బలగాలు 600 మంది పోలీసులు అక్కడ రంగంలోకి దిగారు. హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఒకసారి మీరు చూడొచ్చు ఆర్డీఓ రత్న కళ్యాణి వెహికల్ కూడా చుట్టుముట్టారు. దాదాపు నిన్న సాయంత్రం నుంచి ఉదయం వరకు కూడా అటువంటి హైటెన్షన్ వాతావరణం నెలకొంది. భారీగా పోలీసు బలగాలు మోహరించారు. ఆందోళనపై స్పందించింది ప్రభుత్వం. గత ప్రభుత్వం ఇచ్చిన అనుమతిపై పునరాలోచన చేస్తూ ఉంటోంది. ఫ్యాక్టరీ పనులు నిలిపివేయాలని కలెక్టర్కు ఆదేశాలు కూడా జారీ చేసింది. అసలు ఇంతకీ అక్కడ సినారియో ఉంటే ప్రస్తుతం ఎటువంటి ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆ ఊరి గ్రామాలు మరి ముఖ్యంగా 4 గ్రామాల ప్రజలు మహిళలు కూడా ఇందులో పాల్గొన్నారు. ఒకసారి మీరు విజువల్స్ లో చూడొచ్చు. పెద్ద ఎత్తున చిన్న పెద్ద అందరూ కూడా వయసుతో తేడా లేకుండా అందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి ఆందోళన బాట పట్టారు. ఇథనాల్ ఫ్యాక్టరీని మీరు తరలించరా? మీరు తరలించకపోతే ఈ ఆందోళన మరింత ఉధృతం చేస్తామంటూ కూడా ఆ గ్రామస్తులు ఆందోళన బాట పట్టారు. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఎంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు వాళ్ళని నిలువరించేందుకు తీవ్రంగా శ్రమించాల్సి వస్తోంది. అక్కడ ఏమైనా కనుక వాళ్ళని అదుపులోకి తీసుకునే ప్రయత్నం లేకపోతే వాళ్ళ మీదకి వాళ్ళని రిస్ట్రిక్ట్ చేసే ప్రయత్నం జరిగితే కనుక పరిస్థితులు మరింత మారుతాయంటూ కూడా ఆందోళనకరంగా మారింది. దీంతో పరిస్థితి ఒక్కసారిగా సిచ్యువేషన్ మారుతోంది. అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రవినాయక్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రెసెంట్ ఘటనా ప్రదేశం నుంచి రవినాయక్, ప్రెసెంట్ అక్కడ పరిస్థితి ఏంటి? 4 గ్రామాల ప్రజలు ఏమంటున్నారు? ఆందోళన విరమించే అవకాశం కనిపిస్తోందా? ఇంకా ఉధృతమయ్యే అవకాశం ఉందా రవినాయక్? సచిన్, ప్రధానంగా మనం ఇక్కడే ఉన్నాం. ఒకసారి ఆర్టీవీ చూపెట్టే ప్రయత్నం చేస్తుంది. గుండంపల్లి గ్రామానికి సంబంధించిన రైతులు ఇల్లును వదిలారు. మా భూములు మాకు కావాలి. ముఖ్యంగా ఇక్కడ ఫ్యాక్టరీని మేము వ్యతిరేకిస్తున్నాం. ఇక్కడ ఫ్యాక్టరీ వద్దు. ప్రధానంగా 4 గ్రామాలకు సంబంధించిన ప్రజలు దాదాపుగా ఒక 3000 మందికి పైగా ఆ ప్రజలు నేరుగా ఇక్కడికి చేరుకున్న పరిస్థితి. నిన్నటి నుంచి ఆ ఉద్యమాన్ని రోజు రోజుకు ఉధృతం చేస్తున్న పరిస్థితి ఒక రకంగా హింసాత్మకంగా మారిందని చెప్పుకోవచ్చు. అధికారులను కూడా ఇక్కడ నుండి గో బ్యాక్ అన్నారు. ప్రధానంగా దీంతో పాటు ఇటు పోలీసులను కూడా మాపై కేసులు పెడతారా అంటూ సూటిగా ప్రశ్నించిన పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా మా హక్కు అంటే మా భూములు పచ్చని పొలాలను ఆ ఫ్యాక్టరీల ద్వారా మాకు పొల్యూషన్ వచ్చే ప్రమాదం ఉంది. వెంటనే ఈ ఫ్యాక్టరీని నిలిపివేయాలి, రద్దు చేయాలని చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఇప్పుడే ప్రభుత్వం స్పందించినట్టుగా మనకు తెలిసింది. గత ప్రభుత్వం ఇచ్చిన ఫ్యాక్టరీ అనుమతులను మేము పరిశీలిస్తామని చెప్పిన పరిస్థితి. జిల్లా కలెక్టర్ కూడా దీనిపై స్పందించి వెంటనే గ్రామస్తులకు సమాచార శాఖ ద్వారా ఇటు సమాచారాన్ని కూడా అందించిన పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే మనతో పాటు కొంతమంది రైతులు కూడా ఉన్నారు. రైతులతో మాట్లాడిద్దాం. అసలు ఈ ఉద్యమాన్ని రోజు రోజుకు తీవ్రతరం చేయడానికి ప్రధాన కారణం ఏంటి? అసలు ఎందుకు ఈ ఉద్యమం హింసాత్మకంగా మారవలసి వచ్చింది? అంటే
ఎందుకోసం రైతులు నేరుగా ఈ స్థాయికి పీక్ స్టేజ్కి రావాల్సి వచ్చింది? రోడ్డుపైనే కూర్చుంటున్నారు, వంట వార్పు చేస్తున్నారు. వంట వార్పు చేసి ఆర్డీఓను కూడా నిన్న రాత్రి 11 గంటల వరకు బంధించిన పరిస్థితి. మా హక్కు మాకు కావాలి అంటే మనం వినొచ్చు, మా ఫ్యాక్టరీని వెంటనే రద్దు చేయాలి, ఇటు మా భూములు మాకు కాపాడాలని వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేయండి. ఎందుకంటే వాళ్ళ డిమాండ్ ఏంటి, లేకపోతే ఇక్కడ కనుక ప్రభుత్వం కనుక దిగి రాకపోతే, అఫ్ కోర్స్ ఇప్పటికే రియాక్ట్ అయ్యింది, ఒకవేళ వాళ్ళ డిమాండ్స్ కనుక రీచ్ కాకపోతే ఆ ఆందోళన మరింత ఉధృతం చేస్తారా, లేకపోతే ప్రభుత్వంతో మాట్లాడే ప్రయత్నం చేస్తారా? ఏం జరుగుతుంది వాళ్ళ మాటల్లో ఒకసారి చెప్పే ప్రయత్నం చేద్దామా? వాళ్ళతో మాట్లాడబోతున్నాం. అసలు ఏం చెప్తున్నారు అన్నది అమ్మా చెప్పండి. పేట గురించి సార్, ఇది పేట గురించి మేము పోరాటము. ఈ పేటలో తండ్రి ప్రభు మాకు నష్టం జరుగుతున్నదని మాకు తెలుసు తండ్రి. ఇది మరి పేట గురించి మీరు చేతు మాకు అన్నం పెడుతుందంటే సున్నం పెడుతున్నది సార్. నీవు ఒక్క సంతకం పెడితే బంద్ అవుతుంది సార్. మాకు ఇంత ప్రజలను ఎందుకు ఏడిపిస్తున్నారు సార్? ఏడుతున్నారు, మందు డబ్బాలు పట్టుకుంటున్నారు సార్. ఈ మందు డబ్బాలను మీరు ఆలోచించి మీరు దయతోని పేటని బంద్ చేపియ్యు సార్. ఒక్కొక్కళ్ళు తల్లులకు పిల్లలకు తల్లులు అంటకుంటా తండ్రి. ఇది ఊళ్ళని అన్ని ఖరాబ్ చేసి మీరేం చేస్తారు సార్? ఈ పల్లెటూళ్ళు అన్ని మా దిలార్పురము ఇంత పెద్ద ఊరు ఖరాబ్ చేస్తున్నారు సార్. మరి ఖరాబు ఈ న్యాయము అన్యాయము మీరు ఒక్క మాట ఏదైనా నేను తీరుతానన్నావు సార్. అప్పుడు ఈ బాధను తీర్తావని నీకు అప్ప చెప్తున్నావు సార్. ఇది నీ దయతోని నీ ప్రేమ గుణంతో దయతోని మాకు పేటని బంద్ చెయ్యి సార్. ఈ పిల్లల భవిష్యత్తు, వృద్ధుల భవిష్యత్తు, మరి కొడుకులు చదువులు లేక వ్యవసాయాలు చేసుకుంటున్నారు సార్. మాకు జాబులు లేక వ్యవసాయాలు చేసుకుంటున్నారు. ఈ వ్యవసాయం ఖరాబ్ చేసినాక మేము ఎట్లా బతకాలా సార్? నా కొడుకులు ఎట్లా బతకాలా? ఈ పిల్లలు ఎట్లా బతకాలా? చదువులు ఎట్లా సారు? ఇంత పబ్లిక్ నువ్వు ఖరాబ్ కాగా నీకు దయత్తలేదా సారు? నువ్వెందుకు దయతోని మాకెట్లా గెలిపించినావా సారు? నువ్వు మా పేటకి అట్లా నువ్వు గెలిచినావు. మా పేటని బంద్ చేయి సార్. మా పేటని బంద్ చేస్తే నీకు మర్ర వచ్చే రాబోయే కాలంలో నిన్నే గెలిపిస్తారు సార్. మా పేటని ఒక్కటి బంద్ చేయి సార్. నీకు వందనాలు. ఆల్రెడీ ప్రభుత్వం దీని మీద పరిశీలిస్తామని చెప్పిందని అంటున్నది. ఈ విషయం తెలుసా? ప్రభుత్వం చెప్పింది మీ ఈ ఫ్యాక్టరీ అంశంలో పరిశీలిస్తామని చెప్పిందని అంటున్నది. తెలుసా? ఈ విషయం తెలియదు ఏం పేట్రు అనుకున్నారు, ఏం మక్కల పేట్రు అట్ల పేట్రు అనుకున్నారు. మరి అది ఎవరు తిన్నారో డబ్బు తెచ్చుకొని ఎవరో వాళ్ళు ముంగడికి అత్తలేరు సారు. మరి మాకు ఈ ఇతనాల పేట్రీ ఖరాబ్ అవుతుందని మాకు తెలియదు సారు. ఇది మాకు ఇప్పుడు తెలిసింది సార్. చిత్తనూరు పోయి మా పిల్లలు చూసొచ్చిండ్రు. మరి చూసొచ్చి నువ్వు ఏ పేట్రీ వేస్తామని నమ్ముకున్నారు అసలు సార్. అప్పుడు మరి ఈ పేట్రీ చెడ్డదని మరి మీకు సుఖ తెలుసు సారు. చెడ్డదని మరి పల్లెటూళ్ళు చుట్టూరా ఊళ్ళు ఉన్నాయి సారు. అడి లేదు, అంతం లేదు, ఇది గుట్టలు లేవు, చెట్లు లేవు. ఇది చక్కటి భూములు పంట పండించుకొని బతికేటి భూములను ఖరాబు చేస్తే సారు ఇది ఎట్లా బతకాలా? ఇది మీరు ఒకసారి వచ్చి చూడుండ్రి సార్. ఒకసారి వచ్చి చూసి న్యాయం చెయ్యుండ్రి, బంద్ చెయ్యుండ్రి సార్. మాకేం తెలియదు. ఏం చెప్పాలా సార్? మేము నిన్నటి నుంచి పొద్దున 7 గంటలకు వచ్చినాం. పొద్దున 7 గంటలకు వచ్చినాం. ఇవాళ ఈ టైం అవుతుంది. ఎవరు ఒక ఎంపీ రాడు, ఎమ్మెల్యే రాడు, కలెక్టర్ రాదు. మరి మేము ఏమన్నా ఫ్యాక్టరీ వద్దు అని చెప్పినాం. మేము అదొకటే వ్యవసాయము మేము పండించుకొని బతికేటోళ్ళు. మేము ఇప్పుడు అయిపోతుంది, మాకు ఒక 10 సంవత్సరాలు అయితే అయిపోతుంది. రేపు పిల్లలు ఉన్నారు కదా, మరి ఎట్లా బతకాలా? జాబులు అయితే లేవు, ఎంత చదివించినా జాబులు లేవు. మరి వ్యవసాయం బండి అంది మా వాళ్ళ ఎట్లా చదివియాలా? మేము మరి దొంగతనం చేయాలన్నా? మరి ఎక్కడన్నా మరి గవర్నమెంట్ డబ్బులు ఇస్తుందా? మరి మేము నిన్నటి నుంచి వచ్చి ఇక్కడ కూర్చున్నాం. మరి అక్కడ మా ఇళ్ళల్లో దొంగలు పడితే ఆయన బాధుడా? ఎమ్మెల్యే బాధుడా? ఎమ్మెల్యేకు బాక్సులు పెట్టుకొని ఎగిరిండు. మా ఊళ్ళో దిలార్పూల్లో గెలిచిండు అని బాక్సులు పెట్టుకొని ఎగిరిండు. మరి ఆయనకు బాక్సులు గుర్తొస్తలేవు? ఆయనకు ఇంత కష్టపడుతున్నాం, అన్నం లేవు, నీళ్లు లేవు మాకు. ఇప్పుడు మేము చచ్చిపోతే ఆయన వస్తాడా? వాళ్ళ భార్య వస్తుందా? వాళ్ళ భార్య దుర్గమ్మ దగ్గరకు వచ్చి బొట్లు పెట్టిపోయింది, మా ఆయన గెలిపియండి, మేము ఫ్యాక్టరీ బంద్ చేస్తామని. ఎందుకు బంద్ చేయదామే? ఆమె ఆడి మనిషి కాదా? మేమే ఆడోళ్ళమా? మరి ఇట్లా చేస్తే మా పుట్ట పిల్లలను కేసులు వేస్తున్నారు. ఎట్లా మరి? ఇప్పుడు పట్టుకపోతారు. వాళ్ళ ఆయన వస్తాడా? ఎమ్మెల్యే వస్తాడా? కలెక్టర్ వస్తుందా? నేను ఆమె ఏమన్నా కొట్టినామా? మేము ఆడోళ్ళందరూ గాజులు వెళ్ళిపోయినాయి మాకు. ఇప్పుడు ఎట్లా మరి? దానికి బాధ్యత ఎవరు? మాకు ఫ్యాక్టరీ బాధ్యులు ఎవరో చెప్పు.
కలెక్టర్ వస్తుందా, ఎమ్మెల్యే వస్తుందా, ఎంపీ వస్తాడా? మరి మేము వ్యవసాయం చేయాలా? మమ్మల్ని మరి ఆయన తీసుకపోతాడా? మరి మమ్మల్ని చంపేస్తాడా? మరి ఆయన వస్తాడా, మేము చావాలా? మరి చెప్పమనండి అంతే. భూములు ఇచ్చింది మీరేనమ్మా ఫ్యాక్టరీకి? మేము ఇవ్వలేము సారు. వాస్తవంగా ఆయన వ్యవసాయం ఏంది, రైస్ మిల్ పెడతానన్నాడు. అది మాది కూడా కాదు, వ్యవసాయం పెడతామంటే గరీబ్ వాళ్ళు పెళ్లి ఉన్నది. ఇప్పుడు ఆ పెళ్లికి అమ్ముకోమా? ఇప్పుడు పెళ్లి ఉన్నదని అమ్ముకున్నారు వాళ్ళు. రైస్ మిల్ పెడతా అంటే చాలా మంచిదే కదా రైస్ మిల్. మనం కూడా పట్టించుకోవచ్చు కదా, దగ్గర ఉంటుంది మాకు రైస్ మిల్ అని. రైస్ మిల్ పోయింది, ఏదో పోయింది. మహేష్ రెడ్డి అమ్మిండు ఇప్పుడు లాస్ట్కు. ఎవరు అమ్మలే, మహేష్ రెడ్డి అమ్మిండు భూమి. ఆయన అమ్మిండు, ఇప్పుడు ఈయన వేసిండు. ఇప్పుడు మాకు వ్యవసాయం అమ్ముదామన్నా కొంటలేరు కదా. మరి మేము పెళ్లి చేయాలి, అట్లా ఉండాలా? మా పిల్లలు ఎట్లా? మేమేం చేయలేము, మేమేమనలేము సార్. ఆమెకి ఏమనలేము, ఆమె కూర్చున్నది కాలనే కూర్చుంటే మేము కూడా అక్కడ కూర్చున్నాం అంతే. మేము ఆమెను కొట్టలేము. లేదు సార్, లేదు, అవన్నీ అబద్ధాలే సార్. ఏం వేయలేరు. మేము అక్కడికి వెళ్ళి ఇట్లా పోతే వాళ్ళు వెనక పోతున్నారు, మేము వెనక వచ్చినాం అంతే. మేమేం కొట్టలేరు. ఎందుకు కొడతారు సార్? వాళ్ళు కూడా మనుషులే కదా, మాలాగానే కదా వాళ్ళు. వాళ్ళలాగా మేము, మాలాగా వాళ్ళు. వాళ్ళు ఏదో కష్టపడి జాబ్ తెచ్చుకున్నారు, మేము కష్టపడి వ్యవసాయం చేస్తున్నాం అంతేనా? మీరు మేము ఫ్యాక్టరీ బంద్ కావాలా, కలెక్టర్ రావాలా అంతే. మేము ఇక్కడికి వెళ్ళి జరుగుతాం, అంతకు మంచి ఏమీ లేదు సార్ అంతే. మేమేమైనా కొట్టేయలేదు, ఆమెను కూడా కొట్టాం సార్. ఎమ్మెల్యే అన్న రావాలా కదా మరి మా దగ్గరికి. ఎమ్మెల్యే అన్న వచ్చి ఆపితే ఇంకా మాకు చాలా సంతోషమే కదా. మేము ఎంతో దేవుళ్ళని మొక్కినాం. మేము మా ఊళ్ళో దేవుళ్ళు చేస్తామని కూడా మొక్కినాం. మేము ఫ్యాక్టరీ బంద్ అయితే మంచిదని మొక్కినాం. మేము ఇంత దండం పెడతాం, వాళ్ళ కలెక్టర్కి దండం పెడతాం, ఎమ్మెల్యేకి దండం పెడతాం, ఎంపీకి దండం పెడతాం, అందరికి దండం. మాకు భవిష్యత్తు మంచిగా ఉంటది కదా మరి. మాకు బంద్ చేస్తేనే మంచి సార్. అంతకెక్కడ ఏం మేము తిట్టాము కొట్టాము. మా పిల్లల భవిష్యత్తుకు ఫుడ్ కావాలంతే, అంతకు మంచి ఏం లేదు సార్. సార్ ఫ్యాక్టరీ ఒక బంద్ కావాలని ఏడాదిన్నరగా మా సార్ మేము కష్టపడబట్టి మేము కష్టం చేసుకొని బతికేటోళ్ళము సార్. గరీబ్ పరిస్థితి సార్. మా ఊరు ఖరాబ్ అవుతుందని మా పిల్లలు, మా కొడుకులు రోడ్డు మీద ఉన్నాం సార్. మిలిటరీ పోలీస్ వస్తే కాళ్ళు మొక్కుతున్నాం సార్. మాకు భయం అవుతున్నది. మేము నిన్నటి సందికి వెళ్ళి ఉపాసం తపాసం రోడ్డు మీద ఉంటున్నాం సార్. మాకెవ్వరు పట్టించుకోకొచ్చిండ్రు సార్. మా పిల్లలను పట్టుకపోతున్నారు. దయచేసి మమ్మల్ని ఫ్యాక్టరీ బంద్ చేయండి సార్. మేము ఏం అడగం మేము సార్. మా వల్ల ఏం కాదు, మేము కష్టం చేసుకొని బతికేటోళ్ళము సార్. మా పిల్ల బాగు కోసమే మేము కాళ్ళు మొక్కుతున్నాం సార్. అంతే, ఏం మాట్లాడారు సార్, ఏం మాట్లాడారు అంతే. ఫ్యాక్టరీ బంద్ కావాలి అంతే. దాని గురించి పోరాడుతున్నాం. పిల్లలు తల్లులు ఉపాసం ఉన్నాం, రోడ్డు మీద కూర్చున్నాం, ఎండలో కూర్చున్నాం. మేము కొంచెం కనకరం వస్తలేదు ఆయనకు. ఆయన గెలిపించి ఇంత పరిశ్రమ చేస్తాడా? ఆయన మద్దతు ఇస్తేనే ఈ ఫ్యాక్టరీ నడుస్తున్నాడట. ఆయన ఎందుకు మద్దతు ఇవ్వాలా? రేవంత్ రెడ్డి మద్దతు ఇస్తేనే కలెక్టర్ కూడా ఏమంటలేదట. ఆయన గెలిపించి మరి తప్పు అయిపోయిందా? ఇంకొకసారి వస్తే గెలిపిస్తారా? అలానే మంచి ఫ్యాక్టరీ బంద్ అయితే ఆయన ఇంకొకసారి గెలిపిస్తాం. అన్ని మంచి చేస్తేనే మళ్ళీ అవి కొందరు మందికి మాపి కాలేదు రుణమాఫీ కూడా. రేవంత్ రెడ్డి ఇట్లా చేస్తాడా? ఇంత ఘోరం చేసినాక ఆయన ఎట్లా గెలిపించాలి మళ్ళీ సరికి? ఆయన ముందు ఫస్ట్ అయినా మంచిగా ఉండే మాకు. ఈయన వచ్చి ఇవన్నీ కథలు చేస్తున్నాడు మాకు. మా ఊరు ఫ్యాక్టరీ బంద్ అయితేనే మేము బాగుపడతాం. మేము రైతులమ్మో, మేము కూలి పని చేసుకుని బతికేటోళ్ళము. మమ్మల్ని సంపాలు చూస్తున్నారా? ఒక్క ఊరు ఖరాబ్ అయితే మాకేం చేసేది అంటున్నాడ. దిలార్పూర్ ఖరాబ్ కాలని చూస్తున్నాడు. ఈ 3 ఊర్లు 4 ఊర్లు ఖరాబ్ అవుతున్నాయి. ఒక్క ఊరు కాదు, 2 ఊర్లు కాదు సార్. వాళ్ళంతా మంచిగా బతకాలి, మేము చచ్చిపోవాలా? ఈ ఊరోళ్ళు ఒక ఊరు అయితే ఏమైతే అంటాడు కలెక్టర్. ఎందుకోసం పోవాలా? ఒక్క ఊరు అయితే ఎన్ని ఊర్లు ఉన్నాయంటాడట. అందుకోసం గెలిపించాం ఆయన కలెక్టర్ చేసిన ఎందుకోసం మేము. మరి మా ఊరిని చంపినాక ఆయన ఎట్లా బతకాలా? ఆయన బతకనిస్తారు అనుకుంటున్నారా? వేరే ఊరు వాళ్ళు 4 ఊర్లు చచ్చిపోయినట. రాష్ట్రం ఆడే సిఐ బతుకుతాడు ఆడే. మళ్ళీ ఎట్లా గెలిపించాలండి? మళ్ళా సార్ వస్తే చెప్పులు పడి కొడతారు. ఇప్పుడు బంద్ చేస్తే ఆయనకు మొక్కుతాం అంతే. మొక్కుతున్నాము. పోలీసులకు కూడా మొక్కుతాం, దండం పెడుతున్నాం. పోలీసులకు చూడలేము, పోలీసులకు ఉల్టా మాట్లాడలేము. వాళ్ళు మాకేమనలేరు, వాళ్ళకి మేమేమంటలేము సార్ అంతే. మా భూములు ఖరాబ్ అవుతున్నాం, మా పిల్లలకి జాబులు లేవు, గవర్నమెంట్ దున్నుకొని బతుకుతున్నాం, కూలి పని చేసి బతుకుతున్నాం. మమ్మల్ని ఖరాబ్ చేయొద్దని అంతే ఆయనని వేడుతున్నాం అంతే. ఫ్యాక్టరీ బంద్ చేయాలి అంతే. మేము ఇప్పుడు 5-6 నెలలు సార్ మీరు పక్కకు ఉండి రోడ్డు మీకు రాకుండా మేము న్యాయం చేస్తామన్నారు. పక్కకే ఉన్న 2 రోజులు 3 రోజులు రోడ్డు మీకు వచ్చింది. ఇన్ని రోజులు 6 నెలల సేపు మేము పక్కకి ఉండి ధర్నా చేస్తున్నాం. ఆ ధర్నాకు వాళ్ళు పట్టించుకోలేరు. ఇప్పుడు రోడ్డు మీకు ఎక్కినాం. మేము మాకు కావాల్సిన రోజులు మాకు చెప్పిండ్రు,
పక్కకున్నాం. ఇప్పుడు దాటిపోయేదాన్ని గడువు, మేము రోడ్డు మీకు వచ్చినాం. ఇప్పుడు ఎన్ని రోజులైనా పోరాడదాం, రోడ్డు మీద చచ్చిపోతాం కానీ మేము పోరాడదాం. లేదు లేదు, ప్రమాదం ఉన్న మా అక్కడ మంది అందరు కనుక్కొని వచ్చిండ్రు. ప్రమాదం అంటేనే మేము అంత రోడ్డు మీకు వచ్చింది. ఇన్ని రోజులు ఏమవునా ఏ ఫ్యాక్టరీ అవునా అనుకున్నాం మేము. ఇత్తనాల ఫ్యాక్టరీ ఊరు ఖరాబ్ అవుతాయి, నీళ్లు ఖరాబ్ అవుతాయి, గంగ కూడా ఖరాబ్ అవుతాయి, దేశం అంతటా ఖరాబ్ అవుతుంది. మేము ఒక్క ఊరు కాదు, గంగలో కూడా కల్తీ అయిపోతాయి. గంగ నీళ్లు కూడా వేరే రాష్ట్రానికి పోతాయి. గంగా నీళ్ళతో కూడా మంది వేరే వాళ్ళు కూడా ఖరాబ్ అవుతారు. అందరు కూడా పోరాడాలి, వేరే దేశం వాళ్ళు కూడా పోరాడాలా. ఆ నీళ్లు కూడా ఖరాబ్ అవుతాయి, గంగా నీళ్లు కూడా ఖరాబ్ అవుతున్నాయి. మా ఒక్క ఊరు కాదు, 2 ఊర్లు మొత్తం రాష్ట్రం అంతా ఖరాబ్ అవుతుంది. నీళ్ళ కల్తీ అయిపోతాడు గంగల. గంగకు దగ్గర ఉన్నది సారు, ఇది బంద్ చేసేయాలి అందరు చెప్తున్నారు. మా ఊరు వాళ్ళు పోయి అక్కడ కనుక్కొని వచ్చిండ్రు. మాకు ఇన్ని రోజులు ఈ పేట అని తెలియదు. మాకు తెలిసిన నుంచి 3 రోజులు చదివి మేము అన్నం తిండి లేక రోడ్డు మీద ఉన్నాం సార్. చిత్తూరు వాళ్ళు చెప్పిండ్రు, చెప్పిండ్రా రవి దాదాపుగా రోజు కావస్తుంది, 24 గంటలు పైనే కావస్తోంది. ఈ నేపథ్యంలో నెక్స్ట్ ఏం చేయబోతున్నారు, గ్రామస్తులు ఏం చేయబోతున్నారు? ఎందుకంటే మధ్యాహ్నం దాదాపుగా 3 గంటలు కావస్తోంది, ఎండలోనే ఉన్నారు. నిన్నటి నుంచి కూడా ఇటువంటి వాతావరణం కంటిన్యూ అవుతోంది. నెక్స్ట్ వాళ్ళు ఏం చేయబోతున్నారు? ఏమైనా డెడ్ లైన్ విధించబోతున్నారా ప్రభుత్వానికి? ఎస్ సచిన్, చాలా స్పష్టంగా ఒకటే విషయం, ఒకటే నేను ముందు నుండి కూడా వాళ్ళు చెబుతున్నది ఒకటే, మా భూములు మాకు కావాలి. మా భూములలో ఫ్యాక్టరీలు వద్దు, మా సస్యశ్యామలంగా ఉన్న భూములను పాడు కాకుండా చూడాలి. దీనివల్ల పొల్యూషన్ ఉందని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. పొల్యూషన్ వల్లనే ఇబ్బందికరంగా మారే ప్రమాదం ఉంది, మా మనుగడ దెబ్బతినే ప్రమాదం ఉందని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే దీనివల్లనే ఇబ్బందికర పరిస్థితి ఏర్పడుతుందని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ప్రధానంగా దీనికి సంబంధించిన అంశంలో కొంత వేరే వేరే ప్రాంతాలకు వెళ్ళి ఫ్యాక్టరీల అంశంపై తెలుసుకునే ప్రయత్నం చేశారు, మాట్లాడే ప్రయత్నం చేశారు, ఆ గ్రామాలను విజిట్ చేశారు. అయితే ఆ గ్రామాలను విజిట్ చేస్తుంటే విషయాలు భయానకంగా ఉన్నాయి. మా నీరు కలుషితం అయిపోయే ప్రమాదం ఉంది, దీంతో పాటు మా మనుగడ కూడా ఇబ్బందికరంగా మారే ప్రమాదం ఉంది. కాబట్టి వెంటనే దీన్ని ఆపేయాలని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. దీంతో పాటు ఈ ఉద్యమానికి ప్రజా సంఘాలు కూడా మద్దతు పలుకుతున్న పరిస్థితి కనబడుతుంది. మనతో పాటు సిపిఐ ఎమ్మెల్యేకి చెందిన నాయకులు కూడా ఉన్నారు, ఒకసారి వారితో కూడా మాట్లాడించి తెలుసుకుందాం. అసలు వాస్తవిక పరిస్థితులు ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. చెప్పండి. నా పేరు నందిరామయ్య, నేను అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శిగా కొనసాగుతున్నాను. ఇవాళ ఇక్కడ దిల్వార్పూర్ మండలంలోని పల్లెల్లో ఉన్నటువంటి రైతాంగం ఈ ప్రజా సమూహాల మధ్యన ఇథనాల్ ఫ్యాక్టరీ రద్దు చేయాలని చెప్పేసి, పరిశ్రమను రద్దు చేయాలని చెప్పేసి 100 రోజులకు పైగా ఇక్కడ ఆందోళన కార్యక్రమం వివిధ రూపాల్లో చేపడతా ఉన్నారు. ప్రభుత్వం మీనమీషాలు లెక్క పెడతా ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కనీసం ప్రజల యొక్క అభిప్రాయాలను గౌరవించే పరిస్థితి లేదు. ప్రభుత్వం ప్రజల రైతాంగం యొక్క అభిప్రాయాలను గౌరవించేటువంటి పరిస్థితి లేదు. ఏ ప్రభుత్వం అయినా సరే ఇవాళ ప్రజా అభిప్రాయానికి తలొగ్గాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రజా అభిప్రాయాన్ని ఇవాళ పరిగణలోకి తీసుకొని ఇవాళ శాంతియుతంగా ఆందోళన చేస్తున్నటువంటి వారి అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకొని ఇవాళ రద్దు చేయాల్సిన అవసరం ఉంది. అది వెంటనే ఇథనాల్ పరిశ్రమను రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి 100 రోజులకు పైగా ఇక్కడ ఉన్నటువంటి రైతాంగం, పేదలు అందరూ కూడా, మహిళలు, వృద్ధుల దాకా చిన్నపిల్లలతో సహా ఇవాళ వివిధ రూపాల్లో ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు. వారి ఆందోళనకు మేము సంపూర్ణ మద్దతును ప్రకటిస్తా ఉన్నాము. ఈ ఆందోళన మరి వల్ల రేవంత్ రెడ్డి గారు మేము ఒకటే సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు, మీరు ప్రజాస్వామ్యాన్ని ఏడవ గ్యారంటీగా మీరు ఇచ్చారు కదా, మరి 7వ గ్యారంటీ అంటే ఇదేనా? పోలీసు బలగాలను దింపడమా? ఇవాళ మొత్తం హైవే అంతా పోలీసు బలగాలతో దింపి ఇవాళ ప్రజాస్వామ్య హక్కును కాలరాయడమా? ప్రజల అభిప్రాయాన్ని కాలరాయడమా? ఇదేనా ప్రజాస్వామ్యం అని అడుగుతా ఉన్నాం. అదే విధంగా ఇవాళ ఇథనాల్ పరిశ్రమ వల్ల ఇవాళ ఊపిరితిత్తులు దెబ్బతింటాయని, అది గాలి పిలిస్తే ఇవాళ మొత్తం కూడా ఊపిరితిత్తులు పనిచేయకుండా పోయే పరిస్థితి ఏర్పడుతుందని, ఇవాళ అనేక రకాలుగా అంటురోగాలు వస్తాయని చెప్పేసి ఇవాళ అనేక ప్రాంతాల్లో కూడా ఇవాళ ఈ ఆందోళన ఇథనాల్ పరిశ్రమలు పెట్టిన చోట ఆందోళన జరిగాయి. మొన్ననే జగిత్యాలకు సంబంధించినటువంటి జిల్లాలో ఒక గ్రామంలో ఇలాంటి ఇథనాల్ పరిశ్రమ పెడితే అక్కడి రైతాంగం ఆందోళన చేస్తే దాన్ని రద్దు చేశావు. మరి ఇక్కడ ఈ గుండంపల్లి మధ్యలో, ఈ దిల్వార్పూర్ మధ్యలో ఇక్కడి రైతులు ఏం పాపం చేశారని మేము అడుగుతా ఉన్నాం. ఇక్కడ రైతులకు ఉన్నటువంటి హక్కును వాళ్ళు అడుగుతా ఉన్నారు. మరి ప్రజాస్వామ్యయుతంగా ఆందోళన చేస్తున్నారు, మీరు ఎందుకు పరిగణలోకి తీసుకోలేదని చెప్పేసి అడుగుతా ఉన్నాం. అందుకే రేవంత్ రెడ్డి సర్కార్ అయినా, కేంద్ర ప్రభుత్వం అయినా నీకు సంబంధం లేదు, అది కేంద్ర ప్రభుత్వం అనుమతిని రాష్ట్ర ప్రభుత్వం చెప్పడము, మరి రాష్ట్ర ప్రభుత్వం గైడ్ లైన్స్ కూడా
కేంద్ర ప్రభుత్వం గైడ్లైన్స్ అమలు చేశావు కదా, ఇక్కడ పరిశ్రమ నెలకొల్పడానికి నువ్వు భూమిని సేకరించడానికి సహకరించావు కదా. మరి అందుకే అడుగుతున్నావు రేవంత్ రెడ్డి గారు, ప్రజాపాలన అంటే ఇది కాదు. నువ్వు ప్రజాపాలన అని ఒకవైపు చెప్తున్నావు, ఇవాళ ప్రజల్ని ఇవాళ మొత్తం నిర్బంధకాండను అమలు చేస్తా ఉన్నావు, జైలుకు పట్టుకువెళ్తున్నావు. పొద్దున్నే ఉదయం పూటనే ఇవాళ తీవ్రవాదుల రైతులు, వాళ్ళు ఏమైనా ఉగ్రవాదుల రైతులు, వాళ్ళు ఏమైనా ఉగ్రవాదులుగా మీకు కనపడుతున్నారా? పరిశ్రమను రద్దు చేయాలంటున్నారు, మాకు నష్టం, మా బతుకు సమస్య అంటున్నారు, మా పొట్ట సమస్య అంటున్నారు, మాకు ఉన్నటువంటి వ్యవసాయాన్ని రక్షించుకోవాలంటున్నారు, మా పంట పొలాలను, పచ్చని పంట పొలాలను మాకు కాపాడుకోవాలంటున్నారు, మాకు అదే ఆధారం అంటున్నారు. అందుకే రైతన్న గోస, రైతన్న బాధ, రైతన్న పడే కష్టం గురించి తెలియని మూర్ఖులుగా మీరు వివరిస్తా ఉన్నారు. అందుకే మేము ఒకటే అడుగుతా ఉన్నాం, ఈ పరిశ్రమ రద్దయ్యేంత వరకు కూడా ఏదైతే దశల వారీగా ఆందోళన కార్యక్రమం జరిగిందో, ఇవాళ నిన్నటి నుంచి ప్రత్యేకంగా ఇవాళ హైవే మీద చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం కూడా న్యాయమైనటువంటి డిమాండ్ పైన జరుగుతుంది. ఈ న్యాయమైన డిమాండ్ ను ఇప్పటికైనా పరిష్కారం చేయాల్సిన అవసరం ఉన్నది. ఏదో బ్రేకింగ్ లీకులు ఇస్తున్నట్టుగా తెలుస్తా ఉన్నది. అమ్మ కలెక్టర్ గారు, మీరు కూడా వేలాది మంది మహిళలు హైవే ఎక్కి రోడ్ ఎక్కారు, వాళ్ళ గోసెందో తెలుసుకోండి, వాళ్ళ రైతుల బాధల్లో తెలుసుకోండి అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. వారి డిమాండ్ ఏదో తెలుసుకోమని అడుగుతా ఉన్నాం. మీ అందరికీ మీ ఉన్నటువంటి కార్యక్రమంకు మేము కాపలుగా ఉంటాం. మేము దండం పెట్టి చెప్తున్నాం, కలెక్టర్ గారు మీకు పూలదండలేసి మీకు చట్టం కింద కూర్చుండబెడతాం, మీకు ఉన్నటువంటి ఫ్యాన్లు పెట్టి కూర్చుండబెడతాం. ఎవ్వరు కూడా నీ పైన చేసుకోవడానికో దురుసుగా ప్రవర్తించడం లేదు. ఆ సమస్య కోసం వేలాది మంది ప్రజలున్నారు. ప్రజల కోసం నువ్వు పనిచేయాల్సినటువంటి బాధ్యత అనేది, ప్రజల యొక్క పన్నుల రూపంలో నీకు జీతం తీసుకుంటున్నావు. ప్రజలు అడుగుతున్నారు, రండి కలెక్టర్ గారు, నీకు మర్యాద పూర్వకంగా మాట్లాడుతూ ఉంటున్నారు, మా బాధను చెప్పుకుంటా ఉంటారు. ఇప్పటికైనా ప్రజల యొక్క గోడును వినడానికి కలెక్టర్ గారు రావాలి. కలెక్టర్ గారు వచ్చి ఖచ్చితమైనటువంటి నిర్ణయం తీసుకొని ప్రకటించాలి. రాష్ట్ర ప్రభుత్వం బ్రేకింగ్ న్యూస్ కాదు, ఇక్కడ మేము పరిశ్రమను రద్దు చేసినామనేటువంటి ఒక విధానాన్ని స్పష్టంగా ప్రకటించినప్పుడు మాత్రమే ఈ ఆందోళనకు ముగింపు జరుగుతుంది తప్ప ఈ పోలీసు బలగాలను దించి ఇవాళ అరెస్టు చేస్తానో, కేసులు పెడతానో, జైల్లో పెడతానో సమస్యకు పరిష్కారం దొరకదు. కాబట్టి ఖచ్చితంగా ఇవాళ ప్రభుత్వమే దిగి రావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నాం. ఇది పరిస్థితి అరెస్టులు ద్వారా జరగదని చెబుతున్న పరిస్థితి. దిలార్పూర్, గుండంపల్లి గ్రామాల మధ్య ఈ ఇత్తనాల పరిశ్రమ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అక్కడ నిర్మాణం అవరగోడ అనేది స్టార్ట్ అయిపోయింది. ఎప్పుడో మాకు ఎంపీ ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు ఏమన్నారంటే అది బంద్ అయిపోయింది, ఇక మనకి ఏం అవసరం లేదు, మనం కొట్లాడాల్సిన పరిస్థితి లేదు అని చెప్పారు. తర్వాత ఏమైంది, స్టార్ట్ చేశారు. దానికి ఎవరున్నారు కాపాలి? పోలీసుల వాళ్ళ కాపాలి ఉన్నది. కలెక్టర్ కూడా వాళ్ళకే మద్దతు ఇస్తుంది, అధికారులు కూడా వాళ్ళకే మద్దతు ఇస్తున్నారు, ప్రతి ఒక్కరు వాళ్ళకే మద్దతు ఇస్తున్నారు. ఏమంటే రేవంత్ అయ్య గారు మీరే 28 పర్మిషన్లు ఇట్లాంటివి ఇస్తున్నారట. మరి రైతులు లేకుంటే రాజ్యం ఏడున్నదయ్యా? అన్నం పెట్టే రైతు ఎక్కడున్నాడు? మెతుకు అన్నం పండిస్తేనే కదా ఈ రైతు తినేది. మరి ఈ రైతులందరినీ చంపాలనుకుంటే మీ అధికారులేనా మీరు బ్రతికేది? మాలాంటి రైతులు లేకుంటే మేము బ్రతికేది లేదా? ఇక్కడ మాకు రాతపూర్వకంగా మాకు లెటర్ రాసి ఇవ్వాలా, ఇత్తనాల పరిశ్రమ అనేది రద్దు చేస్తున్నామని. లేకపోతే ప్రజాపాలన ఎక్కడయ్యా? ప్రజాపాలన లేదు, ఇక్కడ ఏమీ లేదు. ప్రజలకు ఏ పరిష్కారం కూడా వేస్తలేవు, ఒక పాలన కూడా లేదు. ఒక బస్సులకు ఫ్రీ పెట్టావు, కొట్టుకుంటున్నాం, చచ్చిపోతున్నాం, మిగతా ఏం చేసింది లేదయ్యా. నువ్వు ఒక పులి బిడ్డ అనుకున్నా గానీ పిల్లి బిడ్డలా కూడా పనిచేస్తలేవు. ఏందో ఏమో అర్థమైతలేదు. మేము 128 రోజుల నుంచి రిలే నిరాహార దీక్షలు చేపడుతున్నా ఈ గుండంపల్లి దిలార్పూర్ మధ్యలో. మీరు పట్టించుకునే నాదుడు లేదు. ఆర్డీఓ గారు మేము నిర్బంధించిండ్రు అంటున్నారు. మేడం, మేము నన్ను అసలే నిర్బంధించలేం. మీకు ఎంత రెస్పెక్ట్ ఇచ్చి తినమన్నాము, టీ తాగమన్నారు, మా పరిష్కారం చేయమని చెప్తే మీరు అక్కడి నుంచి దిగలేక మీరు ఏం చేశారు? డ్రామా వేసి ఏం చేశారు? బీపీ డౌన్ అని చెప్పేసి సైలెంట్ గా వండుకున్నారు మేడం. తర్వాత ఒక డాక్టర్ వచ్చింది. డాక్టర్ వచ్చినాక ఏమైంది మేడం? చూసిన తర్వాత ఏం చేసిండ్రు మీరు? పోలీసుల బలగాలు మీ ఆలోచనతో తీసుకొని వచ్చి మా జుట్లు, మా చీరలన్నీ ఇంపేసి మీరు రన్నింగ్ వేస్తే ఎక్కడ దాకా రన్నింగ్ చేసిండ్రు. మీరు బీపీ డౌన్ తోటి పడిపోయారు మేడం. రన్నింగ్ వేసి కారు ఎక్కిపోయారు, వేరే కారు. మీరు అసలు కలెక్టర్ ఆవేశంతో మీరు ఇక్కడ రమ్మంటే మేము ఎవరిని కొట్టడానికి లేము. కలెక్టర్ రావాలి, సీఎం రావాలి, ఎమ్మెల్యే రావాలని కోరుకుంటున్నాం. మా రైతుల పరిష్కారం గురించి రమ్మంటున్నాం కదా. మా రైతులను పట్టించుకునే నాదుడే లేడు. మరి రైతులు అద్దా? మొత్తానికి మన దేశంలో రైతులు అద్దా? పండించే వాళ్ళు ఎవరు పండిస్తారు చెప్పండి? రైతులే అద్దనుకుంటే ఎలా చెప్పండి? సీఎం రేవంత్ రెడ్డి గారు, మీరు కూడా ఒక రైతే కదా. ప్రతి ఒక్క రైతు బిడ్డనైతేనే మనం ఒక అధికార అవుతున్నాం, ఒక రాజకీయ నాయకుడు అవుతున్నాడు. ఢిల్లీకి రాజు అయినా తల్లికి కొడుకు అవుతున్నాడు.
ఏందయ్యా మమ్మల్ని రైతులను ఇట్లా రోడ్లెక్కించే పరిస్థితి. NS7 నుంచి బైన్సా నిర్మల్ నుంచి మొత్తం నడి రోడ్డు మీద కూర్చున్న వాహనాలను పక్కదారి పట్టిస్తున్నావు అంటే మా బాధ మా గోడు మీకు తెలియద్దనా? మీరు ఎక్కడోళ్ళక్కడ మా బాధ తెలియద్దని పక్కదారి పట్టిస్తున్నారు అధికారులు, పోలీసులు, ప్రతి యంత్రాంగం అనేది వాడు ఫ్యాక్టరీ గురించే మీరు ఆలోచిస్తున్నారు తప్పితే రైతుల గురించి ఇక్కడ చచ్చిపోతారు. ఆ పొగ పీల్చుకోవడం వల్ల ఊపిరితిత్తులు ఖరాబ్ అవుతాయి, క్యాన్సర్ వస్తుంది, దద్దులు వస్తాయి. మా ప్రాణాలే ఇక్కడ ఉంటే మొత్తం ముల్లె మూట పట్టుకొని ఎక్కడ బ్రతకాలయ్యా? మేము ఎక్కడ బ్రతకాలా? మేము జాబులు లేవేం లేవు. 95% మేము వ్యవసాయం చేసుకునే బ్రతుకున్నాం. ఎక్కడ బ్రతకాలా? ఎవడన్నా రాణిస్తాడా? నువ్వైనా రాణిస్తావా? ఒక గంట రాణిస్తావా? ఎవడైనా రాణిస్తావా? ఎక్కడ పోయి బ్రతకాలా చెప్పండి. సీఎం రేవంత్ రెడ్డి గారు, కలెక్టర్ గారు ఎక్కడ పోయి బ్రతకాలా చెప్పండి. మేము ముల్లె మూట పట్టుకొని ఎక్కడ బ్రతకాలా చెప్పండి. SRS ప్రకారం ఇండ్లు జాగాలు అన్ని కట్టిస్తా అంటావా? లేకపోతే ఈ ఫ్యాక్టరీ ఆపేస్తావా? చెప్పు, ఎక్కడ చెప్పు. మేమేమనం నిన్ను పూల మాలలు వేస్తాం కానీ చెప్పుల మాలయ్యం. రైట్, ఇది పరిస్థితి. ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక్కడికి వస్తారా రారా, వెంటనే ప్రభుత్వం మాకు లీకులు ఇవ్వడం కాదు, రాతపూర్వకంగా ఇవ్వాలని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా గుండంపల్లి వాసులంతా కూడా చాలా సీరియస్ గా దీనికి ప్రధానంగా ఈ ఫ్యాక్టరీని వెంటనే నిలిపివేయాలి. ఫ్యాక్టరీని నిలిపివేస్తేనే మేము ఈ ఆందోళన విరమింపజేస్తాం. మేము ఎవరిని ఏమనలేదు, శాంతియుతంగానే మా నిరసన వ్యక్తం చేస్తున్నాం. నేటికి 130 రోజులు గడుస్తుంది, కానీ ప్రభుత్వం ఎందుకు స్పందించట్లేదు అని చెబుతున్న పరిస్థితి. 29 పరిశ్రమలను పెడదామనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఇది వెంటనే విరమించుకోవాలి, వెంటనే మాకు న్యాయం చేయాలి. దిల్వార్పూర్ లో ఉన్న ఆ ఫ్యాక్టరీని, ఇథనాల్ ఫ్యాక్టరీని వెంటనే రద్దు చేయాలి, రద్దు చేసి ఇక్కడ నుంచి తరలించాలని చెబుతున్న పరిస్థితి. మాకు స్పష్టమైన హామీ రావాలని చెబుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఓర్పిస్తుంది. RTV యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.